అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయపడిందని బందర్లో ఉంది ఒక కుక్క, ఏమంటారు బందర్లో, ఆయన వచ్చేస్తాడు ముందు టీవీ ముందుకు వచ్చేసి టీవీల మీద ఏదేదో వాగుతాడు. చంద్రబాబు నాయుడు గారు వేయించాడు రాళ్ళు, మీరేం నిద్రపోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు వేయిస్తా ఉంటే మీ డీజీపీ ఎవరు? మీరు వేసుకున్న వ్యక్తే కదా. మీ ఇంటెలిజెన్స్ డీజీ ఎవరు? మీరు వేసుకుందే కదా. ఇవాళ ఏంటంటే ఏదో రకంగా ముందుకు వచ్చేసి ఆ అంబటి రాంబాబు కూడా పేరు నాని గారు కూడా పేరు అక్కడ ప్రెస్ మీట్లు పెట్టేసి విమర్శిస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా చాలా అనుమానాలకు భావిస్తూ ఉన్నాయి. ఒక సింపతి పొందాలి, ప్రజల్లో సింపతి పొందాలి, తద్వారా ఓట్లు రాబట్టుకోవాలని ఈ చీప్ ట్రిక్లు ఇక సాగు. జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఇవాళ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఇన్ని డ్రామాలు ఆడినా, ఇన్ని రకాలుగా నువ్వు పొరలు దండాలు పెట్టినా ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా మేము ప్రజలకి పూర్తిగా రక్షణగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి దేశం అంతా కూడా చేసుకున్నారు. మరొకసారి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ మచిలీపట్నంలో జరిగినటువంటి సంఘటన కూడా అంబేద్కర్ గారికి నివాళులు అర్పించకుండా మేము వెళ్ళినా కూడా వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి బాక్సులు పెట్టి డీజేలు పెట్టి అక్కడ భయాందోళనమైనటువంటి వాతావరణం సృష్టించే కార్యక్రమాలు చేస్తారు, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. ప్రజలు కూడా గమనించండి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా రాజ్యాంగ హక్కుల్ని సాధించుకోవాలన్నా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయానికి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమిని గెలిపించుకోవాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుతాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల నుంచి కనబడుతుంది. ఇవాళ వైసీపీ వాళ్ళు చెప్పినట్లుగా రెచ్చగొట్టే విధంగా భారతీయ జనతా పార్టీ వస్తే రేపు మైనార్టీలకు మనుగడ ఉండదు, క్రిస్టియన్లకి రక్షణ ఉండదు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులే పెద్ద ఎత్తున మరి నిన్న జలీల్ గారు మన వైఎస్ఆర్ పార్టీలో యువజన అధ్యక్షుడిగా ఉన్నారు. పేరు నాని గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, మైనార్టీ సంక్షేమం కోసం అహర్నిశం కష్టపడే వ్యక్తి. వారు కూడా పెద్ద ఎత్తున నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలోకి రావడం, త్వరలోనే వారి అందరు కూడా తీసుకుని 16వ తారీఖు కూడా ప్రోగ్రాం పెడతా ఉన్నారు. అంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ విశ్వసించట్లా, ఎవరూ నమ్మట్లా, వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మట్లా. ఇవాళ ఈ ముఖ్యమంత్రి అంతగా దిగజారాడంటే చివరికి తన మీద దాడి చేసుకుని దాన్ని సింపతిగా మార్చుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు. 2019 ఎలక్షన్స్లోనేమో, 14 ఎలక్షన్స్లోనేమో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య, చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నెపం తోశారు. ఇప్పుడు చూస్తేనేమో ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్రలకి స్పందన కరువు అయిపోయింది, ప్రజలు రాట్లా. నేను నిన్న కూడా చూసా, కృష్ణానది వంతెన మీద, నాగదుర్గ వారధి మీద జనాలు లేరు. ముఖ్యమంత్రి గారు బస్సులు వస్తూ ఉంటే ఎగరు తోలుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి పరిస్థితి అంత దిగజారిపోయింది. ఇప్పుడు ప్రజల నుంచి ఏదో రకంగా సింపతి పొందడానికి గులకరాళ్ళు డ్రామా మొదలుపెట్టాడు నిన్న. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా అనుమానాలు ఉన్నాయి. రాళ్ళు వేసింది ఎవరు, రాళ్ళని బస్సుని ఆ చీకట్లోకి పోనిచ్చింది ఎవరు, దీన్ని మొత్తానికి భద్రతా లోపం డీజీపీ గారిదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ది. మరి వీళ్ళిద్దరు అధికారులు జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిఘా విభాగం కానీ, పోలీస్ విభాగం కానీ పూర్తిగా వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికే మీరు రక్షణ కల్పించలేకుండా చేసిన ఈ పరిస్థితులు, ఈ డ్రామాలు ఇవాళ అనేక అనుమానాలకి తావుతీస్తామని కూడా తెలియజేస్తాను. అంతకుముందు చూసాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా.
ఆ సత్యాన్ని ఎన్ని పోరాటం చేశాడు పాపం. మొన్నటి వరకు బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి, 5 సంవత్సరాలు జైల్లోనే మగ్గినటువంటి పరిస్థితి, కోర్టు వాయిదా కూడా వెళ్లకుండా మరి దాన్ని తప్పించుకు తీరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోడికత్తి డ్రామాతో సింపతి పొందాలని అదొకటి. బాబాయిని హత్య చేసి ముందేమో హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత ఏమో గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో గొడ్డలిపోటు అన్నారు. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ప్రజల నుంచి కనబడుతున్నాం. ఇవాళ వైసీపీ వాళ్ళు చెప్పినట్లుగా రెచ్చగొట్టే విధంగా భారతీయ జనతా పార్టీ వస్తే రేపు మైనార్టీలకు మనుగడ ఉండదు, క్రిస్టియన్లకి రక్షణ ఉండదు, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ క్రిస్టియన్ సోదరులు, ముస్లిం సోదరులే పెద్ద ఎత్తున మరి నిన్న జలీల్ గారు మన వైఎస్ఆర్ పార్టీలో యువజన అధ్యక్షుడిగా ఉన్నారు, పేరు నాని గారికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, మైనార్టీ సంక్షేమం కోసం అహర్నిశం కష్టపడే వ్యక్తి, వారు కూడా పెద్ద ఎత్తున నిన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలోకి రావడం, త్వరలోనే వారి అందరు కూడా తీసుకుని 16వ తారీఖు కూడా ప్రోగ్రాం పెడతా ఉన్నారు. అంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డిని ఎవరూ విశ్వసించట్లా, ఎవరూ నమ్మట్లా, వాళ్ళు చెప్పే తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మట్లా. ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఎంతగా దిగజారాడంటే చివరికి తన మీద దాడి చేసుకుని దాన్ని సింపతిగా మార్చుకోవాలనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. 2019 ఎలక్షన్స్లోనేమో 14 ఎలక్షన్స్లోనేమో కోడికత్తి డ్రామా, బాబాయ్ హత్య, చంద్రబాబు నాయుడు గారి మీద ఆ నెపం తోశారు. ఇప్పుడు చూస్తేనేమో ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్రలకి స్పందన కరువు అయిపోయింది, ప్రజలు రాట్లా. నేను నిన్న కూడా చూసా, కృష్ణానది వంతెన మీద, కనకదుర్గ వారధి మీద జనాలు లేరు, ముఖ్యమంత్రి గారు బస్సులు వస్తూ ఉంటే ఎగలు తోలుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి పరిస్థితి అంత దిగజారిపోయింది. ఇప్పుడు ప్రజల నుంచి ఏదో రకంగా సింపతి పొందడానికి గులకరాళ్ళు డ్రామా మొదలుపెట్టాడు నిన్న. ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా అనుమానాలు ఉన్నాయి. రాళ్ళు వేసింది ఎవరు, రాళ్ళని బస్సుని ఆ చీకట్లోకి పోనిచ్చింది ఎవరు, దీన్ని మొత్తానికి భద్రతా లోపం డీజీపీ గారిదా, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ది, మరి వీళ్ళిద్దరు అధికారులు జగన్మోహన్ రెడ్డి వేసుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళు కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిఘా విభాగం కానీ పోలీస్ విభాగం కానీ పూర్తిగా వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రికే మీరు రక్షణ కల్పించలేకుండా చేసిన ఈ పరిస్థితులు, ఈ డ్రామాలు ఇవాళ అనేక అనుమానాలకి తావు తీస్తామని కూడా తెలియజేస్తాను. అంతకుముందు చూసాం విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి డ్రామా, ఆ సత్యాన్ని ఎన్ని పోరాటం చేశాడు పాపం. మొన్నటి వరకు బెయిల్ కూడా రానటువంటి పరిస్థితి, 5 సంవత్సరాలు జైల్లోనే మగ్గినటువంటి పరిస్థితి, కోర్టు వాయిదా కూడా వెళ్లకుండా మరి దాన్ని తప్పించుకు తీరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోడికత్తి డ్రామాతో సింపతి పొందాలని అదొకటి. బాబాయిని హత్య చేసి ముందేమో హార్ట్ అటాక్ అన్నారు, తర్వాత ఏమో గుండెపోటు అన్నారు, తర్వాత ఏమో గొడ్డలిపోటు అన్నారు. అది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి